అందరికీ నమస్కారం. ఈరోజు ఫిబ్రవరి 13 వరల్డ్ రేడియో డే. ఇవాళ ప్రపంచం వ్యాప్తంగా రేడియో డే. ఈరోజు నాకైతే మా రేడియోని తలుచుకుంటేనే నాకు చాలా చాలా సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఫోటో అయితే మా నాన్నగారిది. ఇది 1958లో అని గుర్తు. అంటే అప్పటికి నాకు 5 ఏళ్ళు అయ్యుండొచ్చు, 5 లేక 6. కరెక్ట్గా 1 సంవత్సరం తేడా గుర్తుంది అంతేను. ఇప్పుడు ఈ ఫోటో తీసుకుని వరల్డ్ రేడియో డే సందర్భంగా నేను మా చిన్ననాటి ముచ్చట్లు చెప్పాలని అనుకుంటున్నాను. అన్నిటికన్నా ముందు మా నాన్నగారికి నమస్కారం చేసుకుంటున్నాను. నాన్న, నమస్తే నాన్న. నీ మూలంగానే మాకు ఈ రేడియో పరిచయం కానీ, అన్నీ వింటం కానీ, అన్నీ మొత్తం నీ మూలంగానే. మా చిన్నప్పుడే నువ్వు రేడియో కొనటంతో ఇవన్నీ మాకు తెలిసినవి. ఎంత ఇష్టమో రేడియో అంటే. మా రేడియో ఫిలిప్స్ రేడియో. మా నాన్నగారు అన్నీ నేర్చుకోవాలి, అన్నీ వినాలి, అన్నీ చిన్నప్పటి నుంచి చెప్పేవారు. అందుకని నాన్న నాన్న అని అనేవాళ్ళం. నేను ఇప్పుడు నాన్నగారు అని చెప్తున్నాను కానీ అంత అట్లాగా ఉండేదన్నమాట. అవేర్నెస్ తెప్పించటం మా నాన్నకి మా చిన్నప్పటి నుంచేను. మేము చాలామంది పిల్లలం ఇంట్లోనూ, పెద్దవాళ్ళు అయిపోయిన వాళ్ళం. మేము 7 మేము. నాకు 3 అన్నయ్యలు, 1 అక్క, 2 చెల్లెళ్ళు. నాకు 5 ఏడు, నా తర్వాత 2 చెల్లెళ్ళు ఇంకా చిన్నవాళ్ళు. నాకు ఊహ తెలిసాకను ఇంచుమించుగా 6-7 సంవత్సరాల నుంచే బాగాను తెలుసు రేడియో అంటేను. నాకు ఎన్నో చెప్పాలని ఉంది రేడియో ముచ్చట్లు. ఎన్ని వినేవాళ్ళమో. బొమ్మరిల్లు, బాలానందం, ఆంధ్ర బాలానంద సంఘం, బాల వినోదం, అటువంటి ప్రోగ్రాములు చిన్నపిల్లలు వచ్చేవి. అవన్నీ వినేవాళ్ళం చిన్నప్పుడు. అవన్నీ పాటలు, పద్యాలు అన్నీ చాలా కూడా వినేవాళ్ళం. కొన్ని రిపీటెడ్గాను పిల్లల చేత పాడించేవారు. రిపీటెడ్గా పాడించటం, అవే పాటలు, పద్యాలు అన్నీ నోటికి వచ్చేసేవి. అసలు ఆ ప్రోగ్రాం వచ్చిందంటే చాలు, చిన్నపిల్లల ప్రోగ్రాం, కదలకుండా అలా రేడియో దగ్గరే కూర్చునేవాళ్ళం. అంత ఇష్టంగా ఉండేది. అప్పట్లోనూ మాకు బయటకెళ్ళి బాగా అందరూ ఆడుకోవటం, లేకుంటే ఇలాగా రేడియో ఇంట్లోనూ. ఇంకా చందమామ, బాలమిత్ర అటువంటిది. అది కాకుండా సోవియట్ భూమి అని ఒక పుస్తకం వచ్చేది. అందులో లాస్ట్లో ఒక పేజీ ఉండేది, చిన్నపిల్లల కథలు. ఆ బుక్ ఫోర్ట్నైట్ బుక్ అనమాట. 15 డేస్కి ఒకసారి కాబోలు వచ్చినట్టు గుర్తు. అది కూడాను చదవండి అని అనేవారు. దానికి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కూడా ఉండేది. అప్పుడు అసలు ఇంగ్లీష్ ఏమీ తెలీదు. తెలుగులో మాత్రం ఉన్నదంతా చదివేసేవాళ్ళం. ఇదంతా మొత్తం మా నాన్న మూలంగా. తర్వాత కొంచెం పెద్దయ్యాక మా పెద్దన్నయ్య మూలంగాను సిలోన్ స్టేషను, బినాకా గీత్మాల అని వచ్చేది, అది కూడా వినేవాళ్ళం. హిందీ పాటలే అప్పట్లో. అసలు మా మొగల్తూరులో, మాది చెప్పలేదు కదా ఇదంతా ఎక్కడంటే పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు, నర్సాపురం తాలూకా మొగల్తూరు అనమాట. నేను పుట్టింది అక్కడేను. కాకపోతే కొన్నాళ్ళు చిన్నప్పుడు మా అమ్మమ్మగారింట్లో భీమవరంలో పెరిగాను. ఆ తర్వాత మళ్ళా 12వ ఏడు నుంచి నేను మళ్ళా మొగల్తూరులోనే పెరిగాను, మొత్తం నా పెళ్ళయ్యేదాకాను. ఈ రేడియోతోటి అంత అనుబంధం అనమాట. పెద్దయ్యాక వనితావాణి అని మధ్యాహ్నం 1:30కు వచ్చేది, అది వినేవాళ్ళం మేము. కొంచెం పెద్దయ్యాకను చిన్నపిల్లల ప్రోగ్రాంలు, ఇంకా పుట్టినరోజు పాట కూడా వచ్చేది. ఆ పాట ఏదో మరి, పుట్టినరోజు పండుగ మా చిట్టి పాప పుట్టినరోజు పండుగ. ఈ పాట అయితే మా అక్క రేడియోలో వచ్చినవన్నీ రాసేసుకునేదనమాట. అందరికన్నా ముందు. తను పెద్దది, నాకన్నా 6 ఏళ్ళు పెద్దది. మా అక్కే బాగా అన్నీ రాసుకోవటం. అప్పట్లో మరి వంటలు కూడా వచ్చేవనుకుంటా వనితావాణిలోను. జ్యూసులు, ఏవో జాములు అవి కూడా చేసేది. ఇదంతా నా చిన్నప్పుడు అనమాట. మా అక్కకి ఇంకా ఎక్కువ, మాకన్నా ఎక్కువ అనమాట ఈ రేడియోతోటి అటాచ్మెంట్. అంత అలాగా మా ఇంట్లోనూ పెద్ద ఫ్యామిలీ మెంబర్ లాగానే ఈ రేడియో ఉండేది. మాది మండవాలోగిలి. అక్కడే ఆ మండవ చుట్టూ 4 ఉంటాయి కదా అరుగుల్లాగాను. ఒక పక్క
బట్టలు పెట్టి అనేవాళ్ళం. బట్టలు వేసుకునే పెట్టి. అది మానేశాక ఇంకా ఆ బట్టల పెట్టి మీద ఒక కార్నర్లోనూ ఈ రేడియో ఉండేది. దానికి మంచి సిల్క్ బట్టతోటి ఒక కవర్ కూడా ఉండేది. దానికి ఎడ్జ్కైతేను అదిగో డిఫరెన్స్ కూడా కనిపిస్తుంది. కుచ్చుల్లాగాను వేరే కలర్ తోటి ఉండేదనుకుంటా. అది మూసేసేవాళ్ళము దుమ్ము కొట్టుపోకుండాను. మళ్ళా రేడియో ఆన్ చేసేటప్పుడు మళ్ళా తీయటం. సిలోన్ స్టేషన్ అయితే అసలు వచ్చేదే కాదు. అప్పుడు జోకులు వేసుకునేవాళ్ళం అనమాట. సిలోన్ స్టేషన్ పెట్టుకుంటే గనక ఒకళ్ళు పట్టుకుని కూర్చోవాలి అని అంతలాగా జరిగిపోతూ ఉండేది పక్కకి. ఇంకా ఎన్ని అనుభవాలు, పేర్లు కూడా నాకు గుర్తు రావట్లేదు. పొద్దున్నే అయితే భక్తి రంజని అనేవారు. అప్పుడు ఏమనేవారును, చాలా చాలా భక్తి రంజన్లో పాటలన్నీ ఎంత బాగుండేవో అవన్నీ వింటూ ఉండేవాళ్ళం. రోజు ఏ వారానికి ఆ దేవుడు అనమాట. శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ, ఇటువంటివన్నీ మేము రేడియోలోనే విన్నాము. మా అక్క అయితే రాసేసుకునేది, నేర్చుకునేది. మా అక్క ద్వారా నాకు కూడా వచ్చేసినాయి, చాలా వచ్చినాయి చిన్నప్పుడేను. అంత రేడియో అంటే ఎంత ఇష్టమో, ఎన్ని అనుభవాలో రేడియోతోటి, ఎన్ని మధుర జ్ఞాపకాలు. ఆ రోజులు మళ్ళీ రావు అనిపిస్తుంది. రేడియోతోటే మొత్తం చక్కగా కాలక్షేపం ఉండేది. రేడియో ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో ఇప్పుడు తలుచుకుంటేను. ఇప్పుడు రేడియోనే లేదు కదా అసలు. అన్నీ మొబైల్లో చూడటం. ఎంత మారిపోయిందో కాలం. నాకు హైదరాబాద్లో అయితే ఇప్పుడు కూడా ఉంది రేడియో.